హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. డిఎస్సి, గురుకుల, కేజీబీవి, మోడల్ స్కూల్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. మ్యాథ్స్ అంటే కొంతమంది కష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి బేసిక్స్ నుంచి నేర్చుకుంటే పర్ఫెక్ట్ అవుతారు. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని ఎంసీక్యూస్గా ప్రిపేర్ చేశాను. నాతో పాటు మీరు కూడా చేసి ఆన్సర్స్ని కామెంట్స్లో చెప్పండి. లెట్స్ బిగిన్ టుగెదర్. హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 70? 70 means 7 tens. 7 tens are 70. So 7 tens are there. So option C is the correct answer. What is the smallest 2-digit number? Smallest 2-digit number అంటే మనకి నెంబర్స్ 0 to 0, 1, 2 and so on 9 వరకు ఉంటాయి. ఇవి 1 digit నెంబర్స్. నెక్స్ట్ 2 digit నెంబర్స్ 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10, 11, 12, 13 and so on 99 వరకు ఉంటాయి. ఇవి 2 digit నెంబర్స్. నెక్స్ట్ 100 నుంచి 101 అండ్ సో ఆన్ 999 వరకు 3 digit నెంబర్స్. సో స్మాలెస్ట్ 2 digit నెంబర్ అన్నారు. స్మాలెస్ట్ అంటే 2 digit నెంబర్స్ మనకి 10 నుంచి స్టార్ట్ అవుతాయి. సో స్మాలెస్ట్ 2 digit నెంబర్ 10. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఇలా స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఇలా మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రాక్టీస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. విచ్ నెంబర్ ఈజ్ గ్రేటర్, 25 ఆర్ 52? ఈజీగా చెప్పొచ్చు. గ్రేటర్ అంటే బిగ్గర్ నెంబర్. సో 52 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ షేప్ హ్యాస్ 3 sides? ఇక్కడ చూసినట్టయితే సర్కిల్. సర్కిల్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సర్కిల్. ట్రయాంగిల్ 3 sides ఉన్నాయి. స్క్వేర్ ఆల్ సైడ్స్ ఈక్వల్. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో విచ్ షేప్ హ్యాస్ 3 sides? 3 sides ఉన్నది ట్రయాంగిల్కి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ బాల్ ఈజ్ విచ్ షేప్? స్క్వేర్. స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ కోన్. ఇది కోన్ షేప్. నెక్స్ట్ స్పియర్. నెక్స్ట్ సిలిండర్. ఇప్పుడైతే దీనికి ఆన్సర్ చేద్దాం. నెక్స్ట్ క్లాసెస్లో వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఏ బాల్ ఈజ్ విచ్ షేప్? ఏ షేప్లో ఉంటుంది? బాల్ అనేది స్పియర్ షేప్లో ఉంటుంది. స్పియర్కి 2D షేప్ వచ్చేసి సర్కిల్. జస్ట్ ఇలా సర్కిల్ ఉంటుంది, అంటే కాయిన్స్ అవి సర్కిల్ షేప్లో ఉంటాయి. బాల్ అనేది మాత్రం 3D షేప్, స్పియర్. నెక్స్ట్ విచ్ ఆబ్జెక్ట్ హ్యాజ్ ఎ రెక్టాంగిల్ షేప్? కాయిన్. కాయిన్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. బుక్. బుక్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. బాల్. బాల్ అనేది స్పియర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ కప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది రెక్టాంగిల్ షేప్లో ఉండదు కదా. సో విచ్ ఆబ్జెక్ట్ హ్యాజ్ ఎ రెక్టాంగిల్ షేప్ అంటే ఆప్షన్ బి, బుక్. నెక్స్ట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 10? ఫ్రమ్ 1 to 10 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫ్రమ్ 1 to 10 అంటే ఈజీగా 10 అని చెప్పేయచ్చు. అదే ఇక్కడ మనకి బిట్వీన్ 1 to 10 అంటే మాత్రం 10కి 1కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 8 నెంబర్స్ ఉంటాయి. 8 అనేది ఆన్సర్ అవుతుంది. బిట్వీన్ 1 to 10 అంటే 8 అనేది ఆన్సర్ అవుతుంది. ఫ్రమ్ 1 to 10 అంటే మాత్రం 10 అవుతుంది. నెక్స్ట్ విచ్ నెంబర్ కమ్స్ ఆఫ్టర్ 5? ఆఫ్టర్ అంటే 5 తర్వాత వచ్చే నెంబర్ 6. విచ్ నెంబర్ కమ్స్ బిఫోర్ 9? 9 కంటే ముందు వచ్చే నెంబర్ 8. విచ్ కమ్స్ బిట్వీన్ 4 and 6? 4కి 6కి బిట్వీన్ అంటే మధ్యలో వచ్చే నెంబర్ 5. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్? ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8తో ఎండ్ అయ్యేవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి, అంటే 2తో డివిజబుల్ అయ్యేవి. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 ఇవి ఆడ్ నెంబర్స్ అవుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్? ఈవెన్ నెంబర్స్ ఏవి ఇందులో? ఆప్షన్ సి, 4. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్? ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9తో ఎండ్ అయ్యేవి ఆడ్ నెంబర్స్ అవుతాయి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ అరేంజ్ ఇన్ అసెండింగ్. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్.
సో 3, 1, 5, 2లో 1 అనేది స్మాల్ నెంబర్. సో 1, నెక్స్ట్ స్మాల్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5. నెక్స్ట్ అరేంజ్ ఇన్ డిసెండింగ్. డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్. సో బిగ్ నెంబర్ 8, నెక్స్ట్ 6, నెక్స్ట్ 3, నెక్స్ట్ 1. సో అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్. నెక్స్ట్ విచ్ షేప్ హ్యాస్ 4 ఈక్వల్ సైడ్స్. ఈక్వల్ సైడ్స్ ఉండేది స్క్వేర్కి 4 సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ రెక్టాంగిల్కి ఆపోజిట్ సైడ్సే ఈక్వల్ ఉంటాయి. సర్కిల్కి అసలు సైడ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి. 4 ఈక్వల్ సైడ్స్ ఉండేది స్క్వేర్కి. సర్కిల్ హ్యాస్ హౌ మెనీ కార్నర్స్. సర్కిల్కి అసలు కార్నర్సే ఉండవు. సో ఆప్షన్ ఏ 0 కార్నర్స్. నెక్స్ట్ హౌ మెనీ అవర్స్ ఇన్ ఏ డే. 24 అవర్స్ ఇన్ ఏ డే. నెక్స్ట్ విచ్ ఈజ్ ఏ పెయిర్. 1 షూ ఆర్ 2 సాక్స్. ఏవైనా 2 ఉన్న వాటినే మనం పెయిర్ అని అంటాం, ఒక జత. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.